ఒక మంచి విక్రమ బేతాళ కథను విందాం. ఒకప్పుడు గంగావతి నదీ తీర ప్రాంతంలో కేశవుడు అనే ఒక యువకుడు ఉండేవాడు. అతడికి కాస్త పొలం ఉండేది. ఆ పొలాన్ని ఆనుకుని ఒక చిన్న చెరువు కూడా ఉండేది. దాంతో ఆ చెరువులోని నీటిని వ్యవసాయానికి వాడుకుంటూ ఆ వచ్చే డబ్బుతో జీవితాన్ని హాయిగా గడిపేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక చెరువులోని నీళ్లు క్రమంగా ఎండిపోవడం ప్రారంభించింది. నీళ్లు లేకపోతే వ్యవసాయం చేయడం ఎలాగా? వ్యవసాయం జరగకపోవడంతో కేశవుడు చాలా నష్టపోయాడు. అప్పట్నుంచి రోజు గడవటానికి కేశవుడు అడవి మీద ఆధారపడవలసి వచ్చింది. అడవిలో తిరుగుతూ జంతువులను వేటాడి వాటి మాంసాన్ని అమ్మి ఆ వచ్చిన డబ్బుతో బతకవలసి వచ్చింది. అడవిలో దొరికే పళ్ళు, కాయలు, తేనె తెచ్చుకుని వాటితో కడుపు నింపుకోవలసిన దుస్థితి కలిగింది. ఎప్పటిలాగే ఒకసారి కేశవుడు అడవిలో తిరుగుతూ ఉండగా ఒక చెట్టు కింద ముని తపస్సు చేసుకుంటూ కనిపించాడు. కేశవుడు ఆ చుట్టుపక్కల తిరిగి అక్కడ దొరికిన పళ్ళు, కాయలు, తేనె తెచ్చి ముని ముందు పెట్టి అతడికి నమస్కరించాడు. ముని వాటిని స్వీకరించి అతడిని ఆశీర్వదిస్తాడు. అప్పట్నుంచి క్రమం తప్పకుండా రోజు కేశవుడు చుట్టుపక్కల దొరికే పళ్ళు, తేనెను తెచ్చి తపస్సు చేసుకుంటున్న ముని ముందు ఉంచి తాను తన పని చేసుకోవడానికి వెళ్ళిపోయేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు మునీశ్వరుడు కేశవుడితో, చూడు నాయనా, ఈరోజు పౌర్ణమి. ఈరోజు ఎవరైనా ఏదైనా కోరుకుంటే వాళ్ల కోరికను తీర్చే శక్తి నాకు ఉంటుంది. కాబట్టి నువ్వేదైనా ఒక వరం కోరుకో అని అంటాడు. కేశవుడు కాసేపు ఆలోచించి, స్వామి, నాకు పేదరికం తప్ప ఇంకెటువంటి బాధ లేదు. అందువల్ల 1000 బంగారు కాసులు ప్రసాదించారంటే ఆ డబ్బుతో హాయిగా బతికేస్తాను అని అంటాడు. దానికి మునీశ్వరుడు, తప్పకుండా ఇంటికి వెళ్ళి చూసుకో, నువ్వు అడిగిన బంగారం ఉంటుంది అని అంటాడు. కేశవుడు ఇంటికి వెళ్ళగానే ఒక బిందె నిండా బంగారు కాసులు కనిపించింది. అంతటి ధనం చూసి కేశవుడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తనను కరుణించిన మునీశ్వరుడి గొప్పతనాన్ని, దయను తలుచుకుని అతడి మీద కేశవుడికి చెప్పలేని భక్తి కలిగింది. ఆ రోజు నుంచి కేశవుడికి అడవిలో ఎటువంటి పని లేకపోయినా క్రమం తప్పకుండా ప్రతిరోజు వెళ్ళి మునీశ్వరుడికి పళ్ళు, తేనెలు నివేదించి అతడికి కృతజ్ఞతలు తెలుపుకొని నమస్కరించి వస్తూ ఉండేవాడు. కేశవుడి వద్ద డబ్బు చేరగానే ఊరిలోని ప్రజలందరూ కేశవుడికి బంధువులైపోయారు. అంతవరకు తనను పట్టించుకొని వాళ్ళందరూ కేశవుడి ఇంటికి వచ్చేవాళ్లు. అందరూ అతడి మేలును కోరడం ప్రారంభించారు. కేశవుడితో, ఇంకా నువ్వు ఈ పాత ఇంట్లో ఉండటం ఎందుకు? మంచి ఇల్లు కట్టుకుని మంచి బట్టలు వేసుకో. ఉన్నది అనుభవించకపోతే ఉండి ఏం ప్రయోజనం? నువ్వు సుఖంగా ఉంటూ 10 మందికి సహాయపడు. అప్పుడే ఉన్న డబ్బు సార్థకం అవుతుంది. నువ్వు మంచి ఇల్లు కట్టుకుని మంచి బట్టలు తొడుక్కొని గొప్పగా బతికావంటే డబ్బున్న వాళ్ళు వచ్చి నీకు పిల్లనిచ్చి పెళ్లి చేస్తారు అని సలహాలు ఇచ్చి కేశవుడి డబ్బును ఖర్చు చేయించడం మొదలు పెట్టించారు. అలా కొన్ని రోజులు గడిచింది. కేశవుడు మాత్రం అడవికి వెళ్లి మునీశ్వరుడికి పళ్ళు, తేనె ఇచ్చి తన కృతజ్ఞతను తెలుపుతూనే ఉన్నాడు. 1 నెల గడిచాక మునీశ్వరుడు మళ్లీ కేశవుడితో, ఈరోజు పౌర్ణమి, నీకేదైనా కోరిక ఉంటే అడుగు, తీర్చగలను అని అంటాడు. దానికి కేశవుడు, స్వామి, నీ దయతో నాకు దారిద్ర బాధ తీరిపోయింది. మంచి అందం, శుభ లక్షణాలు ఉన్న అమ్మాయి దొరికితే పెళ్లాడాలని అనుకుంటున్నాను. అటువంటి అమ్మాయి దొరికే విధంగా మీరు అనుగ్రహిస్తే మీకు ఎంతో రుణపడి ఉంటాను అని అంటాడు. దానికి మునీశ్వరుడు, నాయనా, నువ్వు ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు ఈ అడవిలోనే నువ్వు కోరినటువంటి అమ్మాయి నీకు దొరుకుతుంది. ఆ పిల్లను ఇంటికి తీసుకెళ్లి వివాహం చేసుకో అని చెబుతాడు. కేశవుడు మునీశ్వరుడికి నమస్కరించి ఇంటికి తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు ఒక చెట్టు కింద ఒక అపురూపమైన అమ్మాయి కనిపించింది. కేశవుడు ఆమెతో, ఎవరు నువ్వు, ఇక్కడెందుకున్నావ్ అని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి, నాకేమీ తెలియదు అని అంటుంది. అయితే మునీశ్వరుడు చెప్పిన అమ్మాయి ఈ పిల్లే అయి ఉంటుందని కేశవుడు ఆమెతో, నాతో పాటు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి తన అంగీకారాన్ని తెలుపుతుంది. ఆ పిల్లను తీసుకెళ్లి పెళ్లి చేసుకుని కేశవుడు సుఖంగా కాలాన్ని గడుపుతున్నాడు. అలా 1 నెల గడిచింది. ఇంతలో కేశవుడికి అనుకోకుండా 2 విపత్తులు సంభవించింది. ఒకటి, భార్యకు ఏదో తెలియని జబ్బు సంక్రమించి ఎన్ని మందులు ఇచ్చినా తగ్గకుండా చివరికి ఆమె మరణానికి దారితీసింది. అదే సమయంలో దొంగలు పడి అతడి వద్ద ఉన్న బంగారమంతా తీసుకుని వెళ్ళిపోయారు.
దుఃఖంతో కుంగిపోయిన కేశవుడు అడవిలో ఉన్న మునీశ్వరుడి వద్దకు వెళ్ళి, స్వామి, మీరు నాకు 2 అపూర్వమైన కానుకలు అందించారు. కానీ ఇప్పుడు ఆ రెండిటిని పోగొట్టుకున్నాను. ఈ లోటును మీరే పూర్తి చేయాలి అని అడుగుతాడు. ముని కాసేపు ఆలోచించి, చూడు బాబు, ఇవాళ పూర్ణిమ. నీకు కావలిస్తే నీవు కోరిన కోరికను తీర్చగలను. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, ఈ రోజుతో ఇక్కడ నాకు తపస్సు పూర్తి అవుతుంది. ఇక నేను హిమాలయాలకు వెళ్ళిపోతాను. మళ్ళీ నీకు కనిపించను. కాబట్టి ఇది నీకు ఆఖరి అవకాశం అవుతుంది అని చెబుతాడు. దానికి కేశవుడు, అలా అయితే మళ్ళీ ధనాన్ని, ఇంకొక భార్యను అనుగ్రహించండి. ఇంకా వేరే వరం కోరను అని అంటాడు. అప్పుడు మునీశ్వరుడు, చూడు నాయనా, ఏదైనా ఒక్క వరమే కోరుకో. అది కూడా ఇది నీ ఆఖరి వరం అని గుర్తించుకుని కోరు అని అంటాడు. కేశవుడు కాసేపు ఆలోచించి, అయితే నా పొలాన్ని ఆనుకుని ఉన్న చెరువులో ఎప్పటికీ నీళ్లు ఉండేటట్టు అనుగ్రహించండి స్వామి అని అంటాడు. అలాగే ఉంటుంది అని దీవిస్తాడు మునీశ్వరుడు. కేశవుడు మునీశ్వరుడి వద్ద సెలవు తీసుకుని తన పొలానికి వెళ్లి చూస్తే ఎండిపోయిన చెరువు నిండా నీళ్లు కనిపించింది. వెంటనే పొలాన్ని దున్ని చెరువులో ఉన్న నీళ్ల సహాయంతో పంటను పండించడం ప్రారంభించాడు. కొన్ని రోజులకే పొలం బాగా పండింది. చెరువులో నీళ్లు పుష్కలంగా ఉండటం వల్ల ఆ కాస్త పొలంలోనే పంటలను మార్చి మార్చి పండించాడు. కష్టపడి బాగా సంపాదించి మంచి స్థితిపరుడు అయ్యాడు. ఎంతో మంది తమ పిల్లను ఇస్తామని ముందుకు వచ్చారు. కేశవుడు ఒక అందమైన అమ్మాయిని పెళ్లాడి సుఖంగా జీవించాడు. బేతాళుడు కథ చెప్పి, రాజా, నాదొక సందేహం. తనకు ధనము, భార్య తప్ప ఇంకేమీ అవసరం లేదన్న కేశవుడు ఒక వరం కోరుకోమని ముని అడిగినప్పుడు ఆ రెండిటిలో ఏదో ఒక వరం కోరాలి కదా. అలా కాకుండా 3వ కొత్త వరం ఎందుకు కోరాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అని అంటాడు. దానికి విక్రమార్కుడు, కేశవుడు 3వసారి తెలివిగానే వరం కోరుకున్నాడు. అతడికి ధనం వల్ల, భార్య వల్ల సుఖం తెలుసు కాబట్టి ముందుగా ఆ వరాన్ని కోరాడు. అయితే మునీశ్వరుడు ఒక్క వరం మాత్రమే కోరుకో అని అన్నప్పుడు అతడు ఆ రెండిట్లో ఏ వరం కోరుకోవాలో ఆలోచించాల్సి వచ్చింది. అప్పుడు అతడికి తెలిసిన సత్యం, ఏ ఒక్కటి లభించినా అతడికి తృప్తి కలగదు. 2 శాశ్వతంగా నిలిచేవి కావని ఇప్పటికే అనుభవం ద్వారా తెలుసుకున్నాడు. వాటికన్నా భూమి శాశ్వతమైనది. వ్యవసాయం తనకు బాగా తెలిసిన విద్య. చెరువులో నీళ్లున్నంతకాలం తాను వ్యవసాయం చేసుకుంటూ తృప్తిగా బతకవచ్చు. అందువల్లే తన చేతిలో లేని సుఖం కన్నా తన చేతిలో ఉన్న తృప్తి కోసం కేశవుడు చెరువులో నీళ్లు ఉండాలని కోరుకున్నాడు. దాని వెంటే అతడికి రావాల్సినవన్నీ వచ్చింది. అదే అతడి సుఖానికి మూలాధారం అయ్యింది అని అంటాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఇదండి చందమామలోని ఒక మంచి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.